ఎప్పుడైనా చెప్పావా, ఒరేయ్ నేను నీకులాగా లోకంలో జీవించినాను రా, ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నా పాపాలు క్షమించినాడు, నేను దేవుని కుమారునైనా, ఇప్పుడు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తా, నువ్వు కూడా ప్రభు నమ్ముకోరా, ఇది ఆశీర్వాదం ఇచ్చినారు ఎవరికైనా చెప్పారా? యవనస్తురాళ్ళు, విశ్వాసులు, మందిరానికి వచ్చే ప్రభు బిడ్డలు, ఎవరికైనా ఎప్పుడైనా సువార్త యొక్క ఆశీర్వాదాలతో మీ ఎద్దకు వస్తా. ఆశీర్వాదం మొట్టమొదటి ఇక్కడ ఆరంభమవుతుంది. నేను ఆశీర్వదించబడ్డా ప్రభు ద్వారా, ఫల సంబంధమైన ఆశీర్వాదాలు. సువార్త అంటే సామాన్యమైనది కాదు. నరకం నుండి, శాపగ్రస్తమైన జీవితం నుండి, రాబోగ్రత నుండి ఒక పాపిని తప్పించేది ఏంటిది? సువార్త. కాబట్టి అనుజనులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందారు కాబట్టి చదువు ఉన్నారు. ఈ పని ముగించి ఈ ఫలం ఏంటిదా? ఫలం శరీర రీతిగా సహాయం చేయటం. ఆత్మీయంగా రక్షించబడ్డారా, రక్షించబడిన వాళ్ళు ఏం చేయాలా? శరీర అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయటమే ఫలం అంట. ఏంటి ఫలం? అర్థమైందా? ఫలం అంటే ఏంటి? రక్షించబడిన మనము శరీర సంబంధమైనటువంటి దాతృత్వం కలిగి అక్కరలో ఉన్న వారికి సహాయపడటమే ఫలం. మరి ఎప్పుడన్నా కానీ సహోదరుడా, సహోదరి, వాక్యంలో రాయబడింది కదా, పాత నిబంధనలో ఏమి ఆజ్ఞలో ఒకటి ఏంటిది? అది నిన్ను వలే నీ పొరుగు వారిని నిన్ను